అందరికీ నమస్కారం. ఈరోజు 4వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాసులకు దినఫలం ఎలా ఉందో కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం. భాద్రపద మాసం వచ్చేసింది, పాడ్యమి తిథిలో ఉన్నాం. ఈరోజు పంచాంగం చూడండి. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, పాడ్యమి తిథి, అలాగే వారం చూసుకుంటే బుధవారం, అలాగే నక్షత్రం ఉత్తర నక్షత్రంతో కూడినటువంటి రోజు అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భాద్రపద మాసం పాడ్యమి వచ్చిందంటే అమావాస్య తర్వాత మనకు శ్రావణ మాసం అమావాస్య అయిన తర్వాత నెక్స్ట్ డే పాడ్యమి, నెక్స్ట్ డే విధియ, తర్వాత తదియ, తర్వాత చవితి. చవితి అంటే ఏమిటి? వినాయక చవితి అన్నమాట. మరి 4వ రోజు ఎంత గొప్ప రోజు అండి. భాద్రపద మాసంలో వినాయకుడి యొక్క విశేషాలు మనం రోజు కొన్ని తెలుసుకోవాల్సిందే దినఫలం చెప్పేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ మీకు ఈ అవకాశం రాదు. వినాయకుడు అంటే బుద్ధికారకుడు. బాగా గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్గా ఆలోచించాలి. అంతేగాని విగ్రహాన్ని పెట్టుకొని ఎప్పుడు విగ్రహం దగ్గర మొట్టికాయలు వేసుకొని గుంబిలు తీయడం కాదు. ఇది ఏం చెప్తుంది? విగ్రహం దగ్గరికి వెళితే ఈ మొట్టికాయలు వేసుకోవడం, గుంజీలు తీయటం వల్ల ఫిజికల్గా కొంచెం చేంజెస్ వస్తాయేమో, కానీ మానసికంగా వినాయకుడిని గాన ఆరాధిస్తే ఈయన మనసు కాదు, ఈయన దానికి దాటినవాడు, బుద్ధికారకుడు, సిద్ధి బుద్ధి కలిగిన వాడన్నమాట. అనుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్టు సిద్ధి జరగాలి అంటే బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటే తప్పకుండా సిద్ధి జరుగుతుంది, అంటే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి వినాయకుడి యొక్క ఐడల్, ఆ యొక్క వినాయకుడు అంటే ఏనుగు యొక్క తలని పెట్టుకొని మిగతా మానవ దేహంతో చక్కగా పెద్ద బొజ్జతో చక్కగా చక్రం కూర్చొని ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెట్టి 2 కాళ్ళు పైన పెట్టి ఇలాగా చతుర్భుజాలతో మనకు ఎంతో అద్భుతంగా ఆనందంగా అద్భుతమైన ప్రతిరూపం అనమాట. వినాయకుడి యొక్క రూపమే అంత గొప్పది అన్నమాట. మరి దీని గురించి మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ రోజు కానీ చూసుకుంటే దినఫలంలో చాలా మంచి రోజు, శుభకార్యాలకు అన్నిటికీ మంచిది. అక్షరాభ్యాసాలు కానీ, విద్యాభ్యాసాలు కానీ, అన్నప్రాసనం కానీ, అన్ని రకాల చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ కూడా ఈ రోజు చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారం మొదలు పెట్టడానికి కూడా ఈ రోజు చాలా బాగుంది అని చెప్పాలి. మరి ఈ రోజు మేషరాశి వాళ్ళకు ఎలా ఉంది అని కానీ ఆలోచిస్తే, ఈరోజు నక్షత్రం ఉత్తర అంటే సూర్యుడి యొక్క రాశిలో చంద్రుడు ప్రయాణిస్తున్నాడు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి చాలా మంచి రోజు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, అన్నిట్లో చురుగ్గా పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా గడుపుతారు. ఉద్యోగస్తులందరికీ చాలా బాగుంటుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. విలువైన వస్తువులు కొనడానికి, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడానికి, అలాగే వాహనాలు కానీ, విలువైన వస్తువులు కానీ, గృహ ఆరంభాలు కానీ ఈరోజు చేసుకుంటే మీకు ఎంతో మేలు కలిగించేటువంటి రోజుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు కానీ బాగా కష్టపడితే కానీ చేతికి డబ్బులు రావు. అలాగే కుటుంబ ప్రశాంతత కోసం మీరే కష్టపడాల్సి ఉంటుంది. చదువు విషయంలో కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాలి. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. కర్కాటక రాశి వాళ్ళకి మంచి ధన ఆదాయం, కుటుంబ సంతోషం ఉంటుంది. పిల్లల యొక్క చదువుల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించే అవకాశాలు. అలాగే కర్కాటక రాశి ఉద్యోగస్తులు మాత్రం చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. వ్యాపారస్తులకి బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు. సింహరాశి వాళ్ళని గమనిస్తే ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఒక చోట ఉండకుండా తిరగటాలు, చరణాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు బాగా అధికంగా ఉండేటువంటి రోజుగా కూడా ఈరోజు చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో అనుకూలంగా సంతోషంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఎదురు చూడొచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకైతే బ్రహ్మాండమైన వ్యాపారంలో లాభాలు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళని గమనిస్తే కన్యారాశి వాళ్ళందరికీ కూడా విపరీతమైన ఖర్చులు, వ్యాపారంలో బాగా లాస్, ట్రేడింగ్ చేసే వాళ్ళైతే చాలా దెబ్బతినే అవకాశాలు విపరీతంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ రోజు కానీ చూసుకుంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఎంత కష్టపడ్డా సరిపోదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎంతన్నా సరే లాస్ ఉంటుంది అనేది గమనించాల్సి ఉంటుంది. తులారాశి వాళ్ళని గమనిస్తే తులారాశి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో కూడిన రోజు. వ్యాపారంలో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకువెళ్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడికి చాలా అనుకూలమైన వాతావరణం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వ్యాపారంలో మంచి లాభాలతో ఈ రోజు బ్రహ్మాండంగా గడుస్తుంది.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజు చాలా చాలా శుభదినం. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఎంత తక్కువ స్థాయిలో జాబ్ చేసినా, పెద్ద స్థాయిలో జాబ్ చేసినా ప్రశంసలు తప్పదు. నలుగురి చేత శబాష్ అనుకునేటువంటి పనులు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగస్తులకు చాలా చాలా మంచి రోజు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వ్యాపారంలో మంచి లాభాలు ఈ రాశి వాళ్ళకి బాగా ఉంది. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎంత గొప్పగా ఉందంటే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టంతో మీరు తలమునకలవుతారు. అనుకున్న పనులు అన్నిట్లో విజయాలు సాధిస్తారు. ఈరోజు మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరి విషయాల్లో చూస్తే మీకు చాలా బాగుంది. ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది. బాగా కష్టపడాలి. వ్యాపారంలో మంచి లాభాలతో ఈరోజు దూసుకు వెళ్తారని ధనుసు రాశి వాళ్ళకు చెప్పవచ్చు. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. అష్టమ చంద్రుడి ప్రభావము, అష్టమ సూర్యుడి ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. ప్రేమికుల మధ్య లేనిపోని గొడవలకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే ఈరోజు కలవకుండా ఉంటే మంచిది. ఈ మకర రాశి వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళందరి విషయాల్లో చూస్తే చాలా బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కష్టపడాల్సి ఉంటుంది. నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో గొప్ప రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్యని కలిగి ఉంటారు. ప్రేమికులు చాలా ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు తీరే మార్గాలు కనిపిస్తాయి. కానీ పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఈ గొడవలో పడి మీరు తెలివి తక్కువ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి పిల్లల విషయంలో శ్రద్ధ వహించడం మీనరాశి వాళ్ళకి మంచిది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాలి. ఎంత కష్టపడితే వాళ్ళకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి తీవ్ర నష్టం నుంచి బయటపడడానికి కోసం ఈ రోజంతా కూడా మీరు మంచి గురు మంత్రాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్తే మీకు చాలా మేలు కలుగుతుంది. మరి చూశారు కదా మేషరాశి నుంచి మీనరాశి వరకు 4వ తారీఖు సెప్టెంబర్ ఎలా ఉందనేది. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా నెంబర్కి పంపించి మీ జాతకాలు తెలుసుకోండి. 20 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడతాను. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు మెయిల్ చేస్తాను. పరిహారాలు చెప్పి దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అందులో నుంచి బయటపడే మార్గాలు చూపిస్తాను.